హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిండి నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ అని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే మార్నింగ్ అయితే నేనైతే మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను పరమాన్నం ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈ స్వీట్ రెసిపీ అయితే ఫస్ట్ టైం అయితే చేశానండి. నేను ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఎప్పుడు చేసినా సేమియా పాయసం కానీ, సేమియా కేసరి కానీ, రవ్వ కేసరి కానీ చేస్తూ ఉంటాను. ఇంకా నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు చేయలేదండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు మ్యారేజ్ కాకముందు మా అమ్మ బాగా చేసేదండి. ఇంకా మేము హిందూస్ కదా, ఇంకా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఈ పరమాన్నం మాత్రమే కంపల్సరీగా ఉండేది. చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకు ఎలా వస్తుందో ఏంటో అని భయపడుతూ చేశాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. నాకు మ్యారేజ్ అయిన తర్వాత కన్వర్ట్ అయ్యాము. చర్చికి వెళ్తాం కదా, ఎటువంటి ఫెస్టివల్స్ చేసుకోం కదా. నేను ఎప్పుడు కూడా ఈ పరమాన్నం రెసిపీ అయితే ట్రై చేయలేదండి. చిన్నప్పుడు తినేదాన్ని, కానీ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అసలు తినలేదు. ఇంకా ఈరోజు ఎందుకు తినాలనిపించింది. అది కాక పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారండి. ఈరోజు మాకు పిల్లలకైతే డాన్స్ ప్రాక్టీస్ అయితే ఉందండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా పాలు ఉన్నాయి కదా అనేసి ఈరోజు అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే వచ్చిందండి. రేపు క్రిస్టమస్ కదా, మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే మా ఇంటికి ఏలూరు అయితే వస్తున్నారండి. ఇంకా వాళ్ళు వస్తున్నారు అనేసి కూడా ఇంకా ఈ రెసిపీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పరమాన్నం చేయడానికి అయితే నేను 1 కప్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. 2 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని 1 అవర్ అయితే నానబెట్టానండి. నేనైతే పరమాన్నానికి అయితే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. ఎందుకంటే మెత్తగా ఉడకాలి కాబట్టి రేషన్ బియ్యం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే 1 అవర్ అయితే నానబెట్టి పక్కనైతే పెట్టుకున్నాను. వేరే గిన్నెలో అయితే పాలైతే వేడి చేసుకున్నాను. పాలు పొంగొచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. రైస్ అయితే మంచిగా మెత్తగా ఉడకాలండి. అప్పుడే పరమాన్నం టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ లోపు అయితే నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకుంటాను. స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకి అయితే 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసాను. నెయ్యి అయితే హీట్ అయిందండి. అందులోకి జీడిపప్పు కిస్మిస్ అయితే వేసి మంచిగా వేపుకుంటాను. మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. జీడిపప్పు అయితే వేగిందండి. నేనైతే ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. అదే కళాయిలోకి అయితే నేనైతే 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, అదే కప్పుతో బెల్లం అయితే 1 కప్ అయితే తీసుకున్నాను. ఒక అరకప్పు అయితే పంచదార అయితే తీసుకున్నానండి. పంచదార తీసుకుని అందులో లైట్గా వాటర్ అయితే వేసుకుని బెల్లం అయితే కరిగించుకుంటున్నాను. బెల్లం పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇక్కడైతే బెల్లం అయితే కరిగిందండి. ఇంకా మనకు స్వీట్కి తగినంతగా అయితే మనం బెల్లం కానీ షుగర్ కానీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే బెల్లం అయితే కరిగింది. కొంచెం చల్లారనిస్తాను. పాలల్లో రైస్ అయితే మంచిగా ఉడికిందండి. ఇక్కడైతే నేను రైస్ అయితే చెక్ చేస్తున్నాను. మెత్తగా ఉడికింది. ఇలా మెత్తగా ఉడికితేనే పరమాన్నం టేస్ట్ అయితే బాగుంటుంది. రైస్ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. నేను ముందుగానే సగ్గుబియ్యం అయితే నానబెట్టి ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా పాలల్లో అయితే వేసుకున్నాను. వేసుకొని మంచిగా ఉడికించుకుంటున్నాను. ఇక్కడైతే సేమ్ మళ్ళీ సగ్గుబియ్యం అలాగే రైస్ కూడా మంచిగా ఉడికిందండి. అందులోకి అయితే మనమైతే బెల్లం అయితే యాడ్ చేసుకుందాము. పాలల్లో రైస్ అయితే మంచిగా ఉడికిందండి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ పొడి అయితే వేసుకోవాలి. నేనైతే యాలకులు అయితే దంచి అయితే వేసుకుంటున్నాను. ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగా ఇలాచీ ఫ్లేవర్ కూడా పరమాన్నానికి పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లాన్ని కరిగించుకొని అయితే ఫ్యాన్ కింద పెట్టి అయితే ఆరబెడుతున్నాను. ఈ లోపైతే మనకైతే రైస్ అయితే కొంచెం చిక్కబడిందండి. అందులోకైతే హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పాలు ఉంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే పాలు అయితే లేవండి. నేనైతే కొంచెం వాటర్ అయితే హీట్ చేసుకొని అందులో అయితే పోసుకున్నాను. ఎందుకంటే కొంచెం పల్చగా చేసుకుంటేనే మనకి చల్లారే కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా మనకు పల్చగానే చేసుకోవాలి. తర్వాత మనం బెల్లం పాకం అయితే యాడ్ చేసుకుందాము. బెల్లం పాకం అయితే పూర్తిగా చల్లారిందండి. నేనైతే పరమాన్నంలో అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లం పాకం పూర్తిగా చల్లారాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకు పాలనేవి విరుగుతాయండి. నేను పూర్తిగా చల్లారిన తర్వాత పాకం అనేది యాడ్ చేశాను. వేసుకొని ఒకసారి అయితే స్వీట్ అయితే చెక్ చేసుకోవాలి. నాకైతే స్వీట్ కరెక్ట్గా సరిపోయిందండి. మీకు చాలకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. పాలు విరగకుండా చాలా టేస్టీగా పరమాన్నం అయితే వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా అమ్మ చేసిన పరమాన్నం అయితే గుర్తుకొచ్చింది. టేస్ట్ అయితే అంత బాగుందండి. అసలు పండగలకు చేస్తారు కదా, అసలు ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఫైనలీ అందులోకి వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత పరమాన్నం డబుల్ టేస్ట్ రావాలంటే చిటికెడైతే మనమైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే పరమాన్నం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడి వేడిగా జ్యూసీగా పరమాన్నం అయితే రెడీ అయిందండి. ఇప్పుడు చూసారా, ఈ మనకైతే ఇప్పుడు పల్చగానే ఉందండి. కొంచెం చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నిజం చెప్తున్నాను, ఫస్ట్ టైం చేసినా కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. వేడివేడిగా మా హస్బెండ్కి అయితే పెట్టిస్తున్నాను. టేస్ట్ అయితే తనకైతే బాగా నచ్చిందండి. తనకి పరమాన్నం అంటే చాలా ఇష్టం. కాకపోతే నేను ఎప్పుడు చేయను, ఫస్ట్ టైం చేశాను. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.